నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 5వ తారీఖు అనగా శనివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయం తెల్లవారి 5 గంటల 50 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 50 నిమిషాలకు, తిథి దశమి సాయంత్రం 6 గంటల 57 నిమిషముల వరకు, తదుపరి ఏకాదశి తిథి ప్రవేశము. అయితే ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం 7 గంటల 44 నిమిషముల వరకు రాత్రి సమయంలో, తరువాత విశాఖ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము రాత్రి 2 గంటల 7 నిమిషాల నుంచి తెల్లవారుజామున 3 గంటల 54 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 7 గంటల 34 నిమిషాల నుంచి ఉదయం 8 గంటల 26 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 14 నిమిషముల నుంచి 5 గంటల 2 నిమిషముల వరకు. ఈరోజు అమృత గడియలు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల 48 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 54 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు మకరంలో 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శని 5వ స్థితిలో 5వ స్థానంలో వక్రంగా సంచారం చేయడం వల్ల ఫలితాలు కుటుంబంలో కలహాల నుంచి కొంత ఉపశమనం కలగడము, స్థిరచరాస్తుల విషయంలో ఆగిపోయిన పనులు ముందుకు వెళ్ళే అవకాశము కనబడుతోంది. అదే మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి ఆలయంలో పూజ చేసుకోవడం కానీ, నల్లని విత్తనాలు ఏవైనా ఉంటే వాటిని పక్షులకు ఆహారంగా వేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు మకరంలో 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. మంగళుడు కర్కాటకంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచారం యొక్క ఫలితాలు కొత్తదనం కలిగిన ఆలోచనలు మీకు వస్తాయి. కార్యాలలో ధైర్యంగా ముందుకు వెళ్ళే ఇది కనపడుతోంది. దీంతో పాటుగా ప్రయాణాలు లాభాన్ని ఇస్తాయి. మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసా పఠించి ఎర్రని పండును దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి గ్రహస్థితి చంద్రుడు మకరంలో 2వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. గురుడు 6వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఆర్థిక లాభాలు, కుటుంబంలో ఆనందము, వ్యాపార అభివృద్ధి గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము పసుపుని దానం చేసి గురువారం రోజు గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోండి.